డబుల్ బెడ్రూమ్ లో నల్లలు రాక 3 రోజులు అవుతుంది. నల్లలు వస్తున్నాయి కానీ అవి కూడా సరిపోవట్లే. పైన పోర్షన్ వాళ్ళ కింద పోర్షన్ వాళ్ళకు ఆ నల్లలు వచ్చిన రోజు కూడా సరిపోనంత వస్తలే. అయినా ఆ వాటర్ 3 రోజుల నుండి సరిపెట్టుకున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు, మేము పొద్దున్నే పనులకి వెళ్ళిపోతాం. వాటర్ రాక 3 రోజుల నుండి స్నానాలు చేయలేం, బట్టలు ఉతుక్కోలేం. పిల్లలు ఉంచుకొని పిల్లలు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు వాటర్ లేక. ఈరోజు పని మానుకొని మరి వాటర్ కొరకు ఉన్నాం కానీ ట్యాంకర్ వచ్చింది కానీ మేము కోపులలోకి పోయించేసరికి అవి సరిపోలేవు. మరి ఉన్న వాళ్ళు పట్టుకున్నారు, మరి ఇప్పుడు మేము లేవు. మరి ఇప్పుడు మేము ఏం వాడుకోవాలి? మాకు బోర్ శాంక్షన్ చేయండి. విలేకర్స్ సర్పంచ్ అందరూ ఒకసారి మా కష్టాన్ని మీరు సహాయం దయచేయండి. నీళ్ళ గురించి 2-3 రోజుల నుంచి చాలా ఇబ్బంది అవుతుంది. పట్టించుకునే లేరు. ఎవరు సర్పంచ్ ఉన్నా దండగానే ఈ 2 ఓనర్ వాళ్ళు ఉన్నా కూడా అసలు పని చేస్తలేరు, ఏం చేస్తలేరు. బోర్ శాంక్షన్ అయినా కానీ వేపిస్తలేరు. 2 కున్నోళ్ళకి ఇబ్బంది కాదా? నీళ్ళకి అవస్థ పడుతున్నాం. మీరు ఏం పోయింది ఏపీయరు, మాకు ఏదో ఒక దారి చూపియాలి. ఇట్లా నీళ్ళకి ఇబ్బంది. ఇంటికాడ కూర్చొని మేము పని చేసుకునేటోళ్ళం, ఇంటికాడ ఉండటం కాదు. నీళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి నీళ్ళు వచ్చేటట్టు చేయాలి. పిల్లలు ఉన్నారు, అందరి గురించి చెప్తున్నా, నేను ఒక్కరి గురించి కాదు. నేను గెలుస్తా నాన్న గెలుస్తా అంటారు కానీ ఎవ్వడు వచ్చి ఒక బోర వేయాలి ఏమయ్యారు. మేము ఎట్లా బతాం? ఇప్పుడు 2-3 ఏళ్ళు అవుతుంది వచ్చిళ్ళకు, 5-6 సంవత్సరాలు అవుతుంది కానీ వీళ్ళకి ఇబ్బంది అవుతున్నాం. మేము ఇల్లు వెళ్ళము, కిరాయి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తారు, లేకపోతే వీళ్ళు లేకపోతే వెళ్ళిపోతారు. వరకు సర్పంచ్ కూడా గతలేదు, ఏ సర్పంచ్ వస్తలేడు. మరి సర్పంచ్ వచ్చి మనకి బోర్ వేస్తాము, నీళ్ళు పట్టుకుంటాము అని లేదు. మేము కిరాయిలకు ఉండి మేము ఇబ్బందులు పడుతున్నాం. డబుల్ బెడ్రూమ్ లో వెల్దుర్తి గ్రామానికి చెందిన డబుల్ బెడ్రూమ్ లలో వాటర్ కొత్త 2 రోజుల నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మొత్తంలో ఇక్కడ ఉన్న జనానికి వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందుబాటులో బోర్ లేదు, ఎలాంటి సౌకర్యం లేదు. ఒక వాటర్ ట్యాంక్ మాత్రము, ఒక ఈవో మాత్రము 2 రోజులు ఒకసారి పంపించారు. ఇప్పుడు సగం వాటర్ అయితే సరిపోయినాయి అందరికి, పబ్లిక్ కు మంచిగా 2-3 బిందెలతో సరిపోయినాయి. వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోయింది ఇప్పటికి. బస్ మిగతా వాళ్ళకు వాటర్ లేవు ఇందులో. ఇది విషయము. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు పట్టించుకుంటలేరు. ఇక్కడ మాకు బోరు ఎలాంటి సౌకర్యం చేస్తలేరు. బోరు ఆల్రెడీ ఇక్కడ శాంక్షన్ ఏంటంటే డబుల్ బెడ్రూమ్లకు ఇప్పటిదాకా కూడా బోరు అన్ని వస్తున్నారు కానీ ఒక్క లీడర్ కూడా ఇక్కడ పట్టించుకునే వ్యక్తి లేడు. మన అధికారులు కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. ఇది సమస్య. ఇక్కడ ఉన్న లేడీస్కు జెంట్స్కు చాలా ఇబ్బందిగా ఉన్నది వాటర్ తోండి. ఇది విషయం. ఆ సర్పంచ్ గారు ಅದು ಜಾತ